ఈ బుట్టలో ఎన్ని రకాల మ్యాంగోస్ ఉన్నాయో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ రకం అయితే హిమాపసు మామిడికాయ అండి. ఇది ఇంచుమించు 1.5 కిలో ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని అయితే పచ్చిగా ఉన్నప్పుడే మనం తినేయాలన్నమాట, ఎందుకంటే మాగాక అంత టేస్ట్ గా ఉండదు. పచ్చిగా ఉన్నప్పుడు అయితే పచ్చి కొబ్బరికాయ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది తినడానికి. చెట్టుకు కూడా ఎక్కువ కాయలు కాయవండి, సుమారు 10 to 20 కాస్తాయి, అంతకు మించి ఎక్కువ కాయవు, ఎందుకంటే వెయిట్ ఎక్కువగా ఉంటుంది కదా దానివల్ల. ఇప్పుడు మీకు చూపిస్తున్నదైతే బేనిసా రకం మామిడికాయ అండి. బంగినపల్లి మ్యాంగో అని కూడా అంటారు. మార్కెట్స్ లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ చూపించబోయేది వచ్చి మల్లికా రకం అండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. మాగిన తర్వాత లోపల కూడా మనకి కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కాయ అయితే కొద్దిగా పొల్లిపోయిందండి. ఎందుకు ఇలా అయిందంటే ఇది జీడు వచ్చినప్పుడు నేను దీన్ని క్లీన్ చేయకుండా అలాగే పెట్టేశాను. సో జీడు ఉన్న చోట అంతా ఇలా బ్లాక్ బ్లాక్ గా డాట్స్ గా అయిపోయింది. బట్ న్యాచురల్ గా అయిపోయింది కదా, ఎలా ఉన్నా టేస్ట్ గానే ఉంటుంది. ఇదైతే మనకి రేఖ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ మ్యాంగో అండి. ఇది కొంచెం నార్మల్ గా రైప్ అయినప్పుడే నేను కోసేసాను. ఇదే ఇంకా మంచిగా పర్పుల్ కలర్ లోకి అయితే వచ్చి ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.